హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్స్ టు మై ఛానల్ సాకేతాస్ కిచెన్. ఈరోజు నేను మీకు టమాటో కర్రీ నా స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తాను రండి. ముఖ్యంగా ఇది బ్యాచిలర్స్ కోసమే అండి వీడియో. చాలా సింపుల్గా అయిపోయే ఈ టమాటా కూర ఎంతో టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ 6 ఎల్లిపాయలు తీసుకున్నాను, పొట్టు తీసుకున్నాను. ఇప్పుడు టమాటాలు కట్ చేసుకుందాము. ప్లీజ్ నా ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా టమాటాను చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. నేను ఇక్కడ 3 చిల్లీస్ తీసుకుంటున్నానండి. మధ్యలోకి కట్ చేసుకొని పెట్టుకోండి. ఇలా కట్ చేసుకోవాలి. అంతే. నేను ఇక్కడ ఒక చిన్న సైజు 2 ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఒక 1/2 kg టమాటో తీసుకున్నానండి. దానికి గాను నేను ఒక చిన్న 2 ఉల్లిపాయలు తీసుకుంటున్నాను. చిన్నగా తరుక్కోవాలి. చూసారు కదా, ఇలా సన్నగా తరుక్కోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక గిన్నె పెట్టేసుకొని త్రీ to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇలా ఆయిల్ వేడెక్కగానే ఇందులోకి ఇందాక మనం కట్ చేసుకున్నాం కదా ఉల్లిగడ్డ దీంట్లో వేసేయండి. ఉల్లిగడ్డ వేగుతుండగానే నేను 1/2 kg తీసుకున్నా కదండి. 3 లవంగాలు, ఒక ఇలాచి, ఎల్లిపాయలు వేసి దంపుకొని ఈ పోపులో వేసుకోవాలి. ఇప్పుడు ఇలా దంపుకొని దీనిలోకి వేసేసుకోండి. వేసుకున్నాక ఇందాక కట్ చేసుకున్న చిల్లీని కూడా దీంట్లో వేసేసుకోండి. ఇది ఇలా వేగుతుండగానే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. మరోసారి కలపండి.
ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది ఇలా ఒక 2 మినిట్స్ వేగగానే ఇందులోకి టమాటో వేసేసుకోండి. టమాటా వేసుకొని ఒకసారి ఇలా కలపండి. ఇలా కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దాం. 5 మినిట్స్ అయిందండి. ఇప్పుడు చూద్దాము. చూసారా, టమాటా హాఫ్ బాయిల్ అయిందండి. వాటర్ రిలీజ్ చేసింది టమాటో. ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్ కల్లుప్పు తీసుకుంటున్నాను నేను ఇక్కడ. నేను ఎక్కువ కల్లుప్పే వాడతానండి, చాలా టేస్టీగా ఉంటుంది, తక్కువ పడుతుంది సాల్ట్ కూడా. కారం, త్రీ టేబుల్ స్పూన్. మీరు మీ కారంకి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. 1 టేబుల్ స్పూనా, 2 టేబుల్ స్పూనా. మూత పెట్టేసేయండి. మళ్ళీ ఒక 10 మినిట్స్ తర్వాత చూద్దాం. 10 మినిట్స్ అయిందండి. చూద్దాం ఎలా ఉందో. ఇలా ఆయిల్ పైన వస్తుంది, చూసారా, ఉడికిపోయింది టమాటో. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీరని కట్ చేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ కోకోనట్ పౌడర్ వేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ సింపుల్ టమాటా కర్రీ ఈస్ రెడీ. టేస్ట్ చేయండి, ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ లైక్ మై ఛానల్, షేర్ మై ఛానల్, సబ్స్క్రైబ్ మై ఛానల్.